దేశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒకటే వర్షం. తెలంగాణ మొత్తం మీద ఆదివారం వర్షం కురవని మండలం ఒక్కటి కూడా లేదు. నిలిచి కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పట్టాయి, చెరువులు అలుగులు పారాయి, చెక్ డ్యాంలు జలాశయాలు మత్తడి దుంకాయి, రోడ్లు దెబ్బతిన్నాయి, ఊర్లన్నీ ఏరులయ్యాయి, వాగులు పొంగి పొర్లి దారులు ముంచెత్తడంతో చాలా గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హైదరాబాద్ టు విజయవాడ మధ్య ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల్లో కొట్టుకుపోయి వాన నీటి గుంతల్లో పడి 15 మందికి పైగా చనిపోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎందరో. వర్షాల దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో 80 రైళ్లు పూర్తిగా, 5 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. 49 రైళ్లను దారి మళ్లించారు. ఇవాళ రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. రెడిక తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉండడంతో సగటు వర్షపాతం 9.82 సెంటీమీటర్లుగా నమోదైంది. కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షాలు కూడా కురిసిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు రేపు కూడా భారీ అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఒకసారి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణలో వెదర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వర్షం దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధాన్ని తలపిస్తామని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చెరువులన్నీ కూడా కట్టలు తెగేసి గ్రామాల మీద విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కాలనీలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, యాదగిరిగుట్టకు సంబంధించి కావచ్చు, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే జిహెచ్ఎంసీ హైదరాబాద్కి సంబంధించిన ఈ 4 జిల్లాలు జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల్లో పూర్తిగా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మరొక 2 గంటల్లో దాదాపుగా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కావచ్చు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పటికే సీఎస్ శాంతకుమార్ అన్ని జిల్లాల కలెక్టర్స్ తోటి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్ లో ఉండాలి అని చెప్పేసి కూడా అలర్ట్ జారీ చేశారు. యంత్రాంగం మొత్తం కూడా ఉదయం 5 గంటల నుంచే పూర్తిగా కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, కొన్ని కాలనీస్ అయితే పూర్తిగా కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. అంటే రాకపోకలన్నీ కూడా పూర్తిగా బంద్ చేసేసి రాత్రి నుంచి దాదాపుగా 2 గంటల ప్రాంతం నుంచి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం వరకు కూడా పెద్ద ఎత్తున వర్షం పడింది. కాబట్టి పూర్తిగా కూడా బ్రిడ్జ్ మీద నుంచి కూడా వాగు పొంగిపోవడంతో పూర్తిగా రాకపోకలన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మణికొండ గ్రామంలో నెక్నాంపూర్లో పూర్తిగా చెరువు అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పంచవడ్డీ కాలనీ నుంచి పందిన వాగు పొంగి పొరులుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిపోయారు మణికొండ మున్సిపల్ కమిషనర్ కూడా ఉదయం నుంచి కూడా ప్రస్తుతం గ్రౌండ్ లో ఉన్నారు. కమిషనర్ కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్ని బంద్ చేశారు. ఉదయం నుంచి యంత్రాంగం మొత్తం రోడ్డు మీదే ఉంది. మరొక 2-3 గంటల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు కూడా వర్షపాతం అత్యధికంగా నమోతుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల మీద కావచ్చు, మీ మున్సిపాలిటీలో ఎలాంటి వాటర్ లాగింగ్ ఏరియాస్ గుర్తించారు? సో ఎలా ఉంది మొత్తం మీ మున్సిపాలిటీకి సంబంధించి? మా మున్సిపాలిటీలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నిన్న సాయంత్రం ఈవినింగ్ టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేము ఇక్కడ స్పెషల్గా 8 టీమ్స్ వేసి మాన్సూన్ టీమ్స్ 8 మంది డే 8 టీంలు, నైట్ 8 టీంలు పెట్టి నైట్ కూడా ఉండడం జరిగింది. నైట్ 3 గంటలకు కూడా గీతాంజలి స్కూల్ దగ్గర ఒక చెట్టు విరిగిపోవడం జరిగింది. అప్పుడే వెంటనే ట్రాఫిక్ సిఐ కూడా వచ్చిండ్రు, వెంటనే క్లియర్ చేసినాం. అది వర్షం కూడా రాత్రి బాగా వచ్చింది. ముందస్తు జాగ్రత్త కొరకు మేము ఇక్కడ బార్కెడింగ్ చేసేసి ఈ విల్లాస్ దగ్గర ఎవరు అవతలికి పోకుండా ఇవన్నీ కట్టివేయడం జరిగింది. మిగతా చోట్ల కూడా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా మనకు ఒక 5 పాయింట్లను వాటర్ లాగింగ్ ఏరియాస్ను గుర్తించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. వర్షం మాత్రం బాగానే పడుతుంది. ముందుగా మేము గవర్నమెంట్ ఆదేశానుసారము జాగ్రత్తలన్నీ తీసుకొని అందరం ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ల్యాంకోయిల్స్ దగ్గర నుంచి పందిన వాగు ఆ చెరువు అంతా కూడా అలుగు పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా మణికొండలో భారీ ఆస్తి నష్టం కావచ్చు జరుగుతూ ఉంటుంది. రోడ్లన్నీ కొట్టకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో రోడ్స్కి సంబంధించి ఎలా ఉంది? ఎందుకంటే పూర్తిగా అయితే గుంతల వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా రోడ్ల మీద మోరీలన్నీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేము ముందస్తుగా అన్ని డ్రైన్స్ కూడా ఈ పందెం వాక్ కూడా డీసిల్టేషన్ చేయించడం జరిగింది. డీసిల్టేషన్ చేయించడం కనుకనే ఈరోజు ఈ పైకి వెళ్ళిపోకుండా కిందికి వెళ్ళిపోతున్నాయి.
ప్యాచ్ వర్క్లు కూడా అన్ని చేయించినాము. మళ్ళీ బీటీ ప్యాచ్ వర్క్లు ఈ వర్షం ఇట్లా డ్రిజిలింగ్ పడడంతో బీటీ ప్యాచ్ వర్క్లు వచ్చినాయి. అవి కూడా కొంచెం వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేస్తాం. నాలాలు కూడా అన్నీ క్లియర్ చేయిస్తున్నాం. ఇంతకుముందులాగా ఎక్కడ కూడా ఇప్పుడు వాటర్ ఇండ్లలకు పోవడం కానీ ఎక్కడ లేదు. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. సో ఇదే పరిస్థితి జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయినట్టు మనకు కనిపిస్తుంది. గండిపేట హిమాయత్ సాగర్ కూడా దాదాపుగా 1783 అడుగుల మేరకు చేరుకున్నాయి. సో ఈ రోజు రేపు ఇదే రేంజ్లో వర్షాలు ఉంటే మాత్రం పూర్తిగా కూడా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో దీంతో పాటు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసింది. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇరిగేషన్ అధికారులు పూర్తిగా డ్యామ్కి సంబంధించినటువంటి ఒకవేళ పూర్తిగా నీటి మట్టం చేరుకున్నట్టయితే ఈరోజు సాయంత్రం కూడా ఎత్తివేస్తామని చెప్పేసి ఇప్పటికే రెవెన్యూ యంత్రానికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది వాటర్ ఇరిగేషన్ సంబంధించి. అలాగే రంగారెడ్డి జిల్లా వికారాబాద్కి సంబంధించి కూడా ఈరోజు భారీ ఎత్తున వర్షాలు ఉండడంతో పూర్తిగా కూడా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోనే అధికారులందరూ కూడా ఉదయం నుంచి కూడా కలెదిరుగుతూ ఉన్నారు. సో రాకపోకలు ఎక్కడైతే బంద్ అయితే ఉన్నాయో వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ సిబ్బందితో కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే తీసుకుంటామని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్